మా కలువా దేవతాజ సమానస్య సకల మనస్కరణ సిద్ధార్థే. గూస్ బంప్స్. ధన్యవాదాలు. క్లోజ్ అని చెప్పడానికి వేరే ఇంకేం చెప్పక్కర్లేదు. నేను రాగానే మీరు మీ గోత్రం శ్రీవత్స గోత్రం. ఇవాళ ఒరిస్సాలో ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో ఉన్నాం. ఇది గంజాం జిల్లాలో ఘటి కాలువ అనే ఒక ఆలయం. ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఒక విచిత్రమైన ఆచారం ఉంది. అది చూపించుదామని వచ్చాం. అది కాకుండా ఆ ఆచారం వల్లే మేం కూడా ఆగాము. అది మీకు చూపించుదామని కూడా ఈ వీడియో తీస్తున్నాను. అదేంటంటే ఈ గుడి హైవే పక్కనే ఉందన్నమాట. ఆంధ్ర నుంచి ఒరిస్సా వెళ్లే హైవే. ఒకప్పుడు నేషనల్ హైవే నంబర్ 5, ఇప్పుడు 16 అయింది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈ రోడ్డు మీద నుంచి వెళ్లే ప్రతి ట్రక్ డ్రైవరు ఇక్కడ ఆగి దక్షిణ సమర్పించుకునే వెళ్తారనమాట. ఈ విచిత్రమైన ఆచారం ఎందుకో ఈ వీడియోలో తెలుసుకుందాం. గుడి లోపలికి వచ్చి ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకోరు, కానీ ప్రతి ఒక్కరూ దక్షిణ మాత్రం వేస్తారు. వీడియో జస్ట్ మిస్ అయ్యాను. ఇప్పుడే ఆ ట్రాక్టర్ అతను దక్షిణ వేసి వెళ్ళాడు. పూజారి బయటే ఉంటే అందుకుంటారు, కానీ లేకపోతే గనక దిగి వెయ్యాలి. ప్లేట్లో చూసారా, డబ్బులు ఎగిరిపోకుండా ఒక రాయి కూడా పెట్టారు. డ్రైవర్లకి రోడ్డు మీద ప్రయాణమే జీవనాధారం కదా. ప్రతిరోజు ఎన్నో ప్రమాదాల మధ్య ప్రయాణం చేస్తారు కాబట్టి ఈ గుడిని ఒక రక్షణ కవచంలా భావిస్తారన్నమాట. సురక్షితంగా గమ్యం చేరాలని, ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని చెప్పి ఇక్కడ చిన్న కానుక సమర్పించి వెళ్తారన్నమాట. ఇది కేవలం కానుక సమర్పించడం కాదు, ఇది వారి నమ్మకం. ఈ గుడికి ఒక ఇంట్రెస్టింగ్ చరిత్ర ఉంది. అదేంటో రాజుగారి మాటల్లో విందాం. ఎక్కడున్నామో ఏంటో ఈ స్పెషాలిటీ అందరికి చెప్తే. ఇది ఇచ్చాపురం నుంచి పరంపర వెళ్తుంటే ఇందుకు ముందు NH5 అని వేరే పేరు మార్చారు. ఇచ్చాపురానికి కరెక్ట్గా 10 కిలోమీటర్స్ దూరంలో ఉంది, టువర్డ్స్ నార్త్. దీని జియోగ్రఫిక్ లొకేషన్ లింక్ పెట్టు. ఈ గుడి ఫేమస్ దేనికంటే దీన్ని ఘాటకాలువ అంటారు. ఘాటకాలువ అంటే ఇక్కడ 2 రకాల రాజులు పరిపాలించారు. అటువైపు టు ది నార్త్ వైపు మౌరి అంటారు. మహూరి కింగ్లు అంటే మౌరుల తాలూకా సంతతిలో ఏదో చిన్న సంస్థానం ఉండేది. ఇటువైపు చిక్కిటి రాజులు, వాళ్ళు గజపతులు. వాళ్ళు మౌర్యులు కాదు, మహురి అనేవారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ నేమ్? మౌర్య రాజులు వేరు, ఇది వేరు కదా. వేరు, బట్ మౌరి అంటారు వాళ్ళు. ఇటువైపు చిక్కిటి. ఈ రెండింటికి సరిహద్దు ఇది. ఇక్కడ ఇప్పుడు హైట్ తగ్గిపోయింది. ఇది ఘాటి, కొంచెం ఘాటి అంటే తెలుసుగా నీకు, గుట్ట ఉండేది. గుట్ట మించి రోడ్డు వెళ్ళేది. ఇక్కడ కాళికాదేవి ఉంటుంది. ఇక్కడ ఇది ఘాటికాలువ అంటారు. ఈ ఘాటికాలువ గుడి కట్టించిన వాళ్ళు ఈ పక్కనే ఉన్న ఒక బల్యాగడ అన్న ఒక ఊరు. ఆ బల్యాగడ ఊళ్ళో అందరూ తెలుగు మాట్లాడతారు. తెలుగు మాట్లాడే కాకుండా వాళ్ళ రీతి రివాజులన్నీ సైనికుల పద్ధతిలో చేస్తారు. పెళ్లిళ్ళు చేసుకున్న కత్తి, డాలు, గుర్రం పట్టుకుని ఇప్పటికీ ఒక గుర్రం అద్దెకి తెచ్చుకునేనా పెళ్లి చేస్తారు. ఎందుకంటే సెంచరీస్ బ్యాక్ ఏదో రాజు దండయాత్రకు వెళ్తున్నప్పుడు ఉండిపోయారు. బహుశా శ్రీకృష్ణదేవరాయలు వెళ్తుంటే ఉండిపోయారేమో. అక్కడ ఉండిపోయారు అనమాట సైన్యం. ఉండిపోయి ఇక్కడ విలేజ్ ఏర్పరచుకున్నారు. సో వాళ్ళ రీతి రివాజు అలవాట్లన్నీ వాళ్ళ సైనికులుగా భావిస్తారు. ఇప్పటికీ ఒక డాలు, కత్తి పట్టుకుని పెళ్లి కూతురు ఇంటికి వెళ్తారు. అది బల్యాగడ ఊరు. బల్యాగడ అంటే భల్యా అంటే క్యాష్యూ నట్ అని, గడ అంటే మళ్ళీ కొండ. బహుశా ఈ ఏరియాలో క్యాష్యూ నట్, ఈ గంజాం జిల్లాలో క్యాష్యూ నట్ బాగా పండిస్తారు, ఇంక్లూడింగ్ మన ఫామ్లో. అందువల్ల భల్యాగడ అనే పేరు. భల్యాగడ వాళ్ళు కట్టించిన ఘాటి కాలువ. ఘాటి కాలువ మౌరి రాజులు, ఆ మౌరి రాజుని పిలుస్తారు వాళ్ళు ఎప్పుడు ఇక్కడికి. ఆ సంతతిలో ఎవరో ఒకరు వస్తారు ఇక్కడికి. ఇక్కడ యాన్యువల్ సెరమనీ జరుగుతుంది ఊళ్ళో. అమ్మవారి సంబరాలు అంటారు. బాగా కలర్ఫుల్గా చేస్తారు. అప్పుడు మమ్మల్ని, మా ఫాదర్ని ఈ ఊరు వాళ్ళు స్పెసిఫిక్గా వచ్చి ఇన్వైట్ చేస్తే మా ఫాదర్ ఒకరోజు మమ్మల్ని పంపించేవారు. అంటే చిన్నపిల్లప్పుడు ఇప్పుడు లోపల కాళికాదేవి చూసావు కదా, మేము చిన్న పిల్లలు ఉన్నప్పుడు భయపడతామని మా నాన్న పంపించేవారు కాదు. కాళికాదేవి చూస్తే భయపడతాం కదా, అందుకని పంపించి వాళ్ళకి చెప్పేవారు కాళికాదేవిని వీళ్ళకి చూపించొద్దు, మామూలుగా సంబరాలు చూసి పంపించండి అంటే మేము వచ్చేవాళ్ళం. అదే బల్యాగడ అమ్మవారి సంబరాలు. అదే బరంపురంలో కూడా అమ్మవారి సంబరాలు జరుగుతాయి. ఈ సంబరాలకు వచ్చేవాళ్ళం. మా నాన్న పర్మిషన్ తీసుకుని ఆ ఊరు పెద్ద మా నాన్నకి అభయం ఇచ్చి మీ పిల్లల్ని ఊరికే చూపించి తీస్తా అంటే
పంపించేవాళ్ళు. ఇది మౌర్య రాజు చిక్కటి రాజుల సరిహద్దులో. ఇక్కడ వెళ్ళే వాళ్ళు ప్రతి వెహికల్ వచ్చి ఆగి డబ్బులు వేస్తారు కదా, ఇది ఎందుకు ఏంటి కొంచెం చెప్తా. ఈయన 3rd జనరేషన్ పూజారి. వీళ్ళ తాతగారు బౌరి అంటారు. శ్రీనాథ్ వాళ్ళ సన్ను మా సమకాలికుడు. వాళ్ళు కన్స్ట్రక్షన్ కూడా చేసేవారు, మేసన్ వర్క్, గుడి కాకుండా. సో మేసన్ వర్క్ చేసేవారు. హీ ది గ్రాండ్ సన్. సో 3 తరాల పూజారులు, స్పెసిఫిక్ గుడి, హైవే. ధన్యం. 3 తరాలు స్నేహం కూడా. 3 తరాల స్నేహం. 3 తరాల స్నేహం. పూజారి గారు చూడు తెలుగు మాట్లాడుతున్నారు. అంతే. రాగానే మా గోత్రం చెప్పారు ఆయన. ఎవరైనా పూజారులు గోత్రం అడుగుతారు, ఆయన మీది శ్రీవత్స గోత్రం అని చెప్తారు. ధన్యం. అంటే అతను నా నాన్నగారు, మా నాన్నగారు అంత అనుబంధం అన్నమాట. అనుబంధం ఉండబట్టి మనందరం ఒకేడ కలిసేవన్నమాట. అంతే కదా. అవునవును. అది ఆ మీద అమ్మవారిది కృపాకటాక్షం ఉండబట్టి అందరూ ఒక ఫ్యామిలీ లాగే. మా తాతయ్య అలాంటి మీ ఇంట్లో ఫోన్ చేయడం, ఒక ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు.